హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా. అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున గోకుల పారిజాత గిరి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి ఉత్తరద్వార దర్శనం అయితే చేసుకోవచ్చని వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణకి వెళ్ళే దారిలోనే స్వయంగా వెలిసిన శివలింగం అయితే ఉంది. అది ఇక్కడ గుహ లోపలికి ఉంటుంది అనమాట. అయితే అక్కడ కూడా మనకి అటాచ్డ్ దారి అనేది రోడ్ అనేది వేశారు. ఆ రోడ్ అయితే అక్కడ కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని శివలింగాన్ని దర్శించుకొని మేము అక్కడ కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము. ఈ గుడి అనేది జంగారెడ్డిగూడ పరిసర ప్రాంతాల్లో అందరికీ తెలిసి చాలా బాగుంటుంది. శివలింగం గృహ అయితే ఉంటుంది. గృహ లోపల శివలింగం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. పారిజాత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ గుహలోని శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అనమాట. నిజంగా పారిజాత గిరి ప్రదక్షిణ అనేది ఒక అదృష్టంగానే భావించాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికంగా బాగుంటుంది. మనకి మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కాకుండా ఈ శివయ్యను కూడా దర్శించుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి. దర్శించుకొని గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. మేమైతే మెట్లు అయితే ఎక్కుతున్నాము. ఈ పారిజాత గిరికి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది వచ్చారో లైక్ చేయండి. అలాగే చూసిన వాళ్ళందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఉచిత దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాము. మేము కొంతమంది టికెట్స్ తీసుకొని వెళ్తున్నారు. మేమైతే ఉచిత దర్శనం అయితే చేసాము. చూడండి, స్వామివారిని ఉత్తరద్వార దర్శన స్వామిని అందరూ దర్శించుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూడండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో వెంకటేశాయ.